చేశాను. అప్పటి నుంచి నాకు మేడం అంటే ఎంతో ఇన్స్పిరేషన్. మేడం ఫస్ట్ చేసిన హాస్పిటల్లోనే నేను డెలివరీ అయ్యాను. ఆ విధంగా కూడా నాకు మేడం అంటే చాలా అభిమానము అది. అండ్ మేడము ఈ పోస్ట్ తీసుకోవడానికి అన్ని విధాల అర్హురాలు. తను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్కి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. మా గైనకాలజిస్ట్ తరఫు నుంచి ఈరోజు తనకి మేము సన్మానం చేయడానికి ఇక్కడికి వచ్చాము. మేడం యాక్చువల్గా నా ఉద్దేశంలో తను ఇంకా పెద్ద పోస్టులకి అర్హురాలు. తన డైనమిజం కానీ, తన ఎంతూజియాజం కానీ, తన వర్క్ పట్ల తన శ్రద్ధ కానీ అన్నీ కొనియాడదగినవి. తను ఎంతోమందికి స్పోర్ట్స్ పీపుల్కి తను ఎంకరేజ్మెంట్ చేశారు. మళ్ళీ అనీమియా ఫౌండేషన్ పెట్టి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ కూడా తను వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 100 రూపీస్ ఫీజు తీసుకొని హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకా అన్ని విధాలుగా తను ఎక్కడి నుంచో నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి నిజామాబాద్ పీపుల్కి సేవ చేయడం మా అందరికీ గర్వించదగ్గ విషయం. అండ్ ఐ కంగ్రాచులేట్ మేడం ఫర్ దిస్ పోస్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పోస్టులు అధిరోహించి అందరికీ అన్ని విధాలా సహకరించాలని, అందరికీ అభివృద్ధికి తోడ్పాటు పడాలని, ఈ నిజామాబాద్ విషయంలో కూడా మీరు చాలా మీకు తోచిన విధంగా ఎన్నో స్టెప్స్ తీసుకొని అందరి అభివృద్ధికి సహకరించగలనని నా మనవి.